హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు రెండో రోజు మా వ్లాగ్ రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి. ఇట్లనే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని వ్లాగ్ స్టార్ట్ చేశాను. రాత్రి షూటింగ్ అయిపోయి 2 అయింది. వచ్చే వరకు ఇంటికి 3 పడుకున్న 3-4 అవర్స్. ఇప్పుడు లేచి ఇంతకుముందు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి టీవీ పెట్టుకున్నా. టీవీలో ఏదైనా మంచి ప్రోగ్రామ్ చూద్దాం అనుకొని కూర్చున్నా. ఈలోపు మన చేసిన నిన్నటి వీడియో ఎడిటింగ్ మా అబ్బాయి చేస్తున్నాడు. సో దీని తర్వాత ఇలా ప్రోగ్రామ్ ఏంటంటే 2-3 సినిమా ఆఫీసులు పోయేడుతుండే. ఆ సాయంత్రం వచ్చేసి మన బెస్ట్ ఇన్ హోటల్లో యూఎస్ఏ నుంచి మాకు బాగా కావాల్సిన కళ్యాణ్ గారు వచ్చారు. నిన్ననే ఫోన్ చేశారు రమ్మని చెప్పి. ఇవాళ వెళ్ళాలి సాయంత్రం కళ్యాణ్ గారిని కలుసుకొని. సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది. సో ఈవెంట్స్కు స్పెషల్గా మనం కనబడాలంటే మనం బట్టలు కొనుక్కోవాలి. ఇక రెగ్యులర్ బట్టలు అయితే అయిపోయినాయి. మొన్నటి వరకు ఈవెంట్లు అన్నీ ఖతం అయిపోయినాయి. సో కొత్త బట్టలు కొనుక్కొని ఈవెంట్లకు సరిపోయేటట్టు తీసుకుందామని అనుకుంటాం. నేను మా వైఫ్ వెళ్తాం. ఇప్పుడు కొద్దిసేపు అయినా మార్కెట్ వెళ్ళి ఇట్లా ఇవన్నీ పనులు చేసుకుంటాం. సో ఇదే మామిడికాయ చెట్టు పెద్దగా అయింది. ఇప్పుడు తీయాలంటే ఎట్లనో ఆలోచిస్తున్నాము. ఇది తీసి వేరే ప్లేస్లో పెడితే పెద్దగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక చెట్టు ఉండేది ఇక్కడ. చెట్టు మొత్తం కూలిపోయింది. పాత వీడియోలలో ఉంటుంది ఇక్కడ చెట్టు. ఇది దూసురుగా మొదలు అక్కడే ఉన్నాయి. బాగా అనిపిస్తుంది ఆ చెట్టు పోయినప్పటి నుంచి. ఇప్పుడు ఆ చెట్టు బదులు ఇంకొకటి ఈ మామిడికాయ చెట్టు పెరిగింది అనుకుంటున్నాను నేను. ఈడ ఒక పెద్ద రాగి చెట్టు మా ఇంటి పక్కన గుడిది. ఇది కూడా పెద్దగా అయింది. దీన్ని గాడపానికి మాత్రం వస్తుంది రెగ్యులర్గా. ఇది రాగి చెట్టు, యాప చెట్టు 2 కలిపి ఉన్నాయి అన్నమాట. సంక్రాంతి మురుకులు మా ఇంట్లో 2-3 ఉన్నాయి. అవి తిందాం అనుకుంటున్నాను. క్రిస్మస్ మురుకులు. ఏం బాగుంటాయి ఇవి. రోజు కేకులు క్రిస్మస్కు బాగుంటాయి. రోజు కేకులు అంటే ఒకరోజు తినేటి కావు, రోజు తినేటి రోజు కేకులు అంటారు. అవునా? మావాడు అంటుండే భయంకరమైన జోకులు చేయకు, సబ్స్క్రైబ్ చేయాలంటున్నాడు. చంద్రుడు కొట్టాలకు మాడలు సగానైన మిత్రుడు సెకండ్ ఫర్ జెంట్స్. మా బాబితో అన్నట్టు నా సైజులే లేవు. ఇక్కడ మంచిగా ఒకటి చూసినాం కానీ సైజు మాత్రం లేదు. ఈయన సైజు చాలా కష్టంగా దొరుకుతాయి. అందుకే నేను తొందరగా వెళ్దామంటే ఈయన లేట్గా బయలుదేరాను. ఇప్పుడు మరి న్యూ ఇయర్కి ఏం వేసుకోవాలి నాకు అర్థమవుతలేదు. మేరా సైజ్ కా కుछ भी नहीं है. చలో. సో ఇంకో 3 షాపులు దొరుకుతుందని దొరకదండి బాబీ. 3 షాపులు వెతుక్కోవాలి. మళ్ళీ బేల్పూరి ఎన్నికి వచ్చినాం. మా ఫేవరెట్ ప్లేస్. బాగుందా దహి పాపడి? ఒకటి బేల్పూరి, ఒక దహి కూడా తింటే చాలా మొత్తం కట్టుబెట్టిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇది నాకు తెలుసుకొని బేల్పూరి ఎక్కడ ఉన్నది. ఇది 2వ సారి చెప్తున్నా మీకు. ఎప్పుడైనా మా ప్యారడైజ్ కాడికి వస్తే చెన్నై ట్రేడ్ సెంటర్స్ అంటారు, సిటీసీ, ఆడ ఉంటుంది. మస్తు ఉంటుంది. ప్రమోషన్ కాదు, తక్కువ ధరలో మంచి ఐటమ్. లంచ్ కూడా అయిపోయింది బేల్పూరి తోటి. ఇప్పుడు మళ్ళీ బట్టల మీద పడతాను. నేనే మొత్తం 2 కలిపి నేనే చేసా. అందుకే సైజ్ బట్టలు దొరికింది అంతే. ఇక్కడ దొరుకుతాయని కొంచెం తమ్ముడు గ్యారంటీ ఇచ్చాడు. చూస్తున్నా దొరుకుతాయా? ఛాన్స్ ఉందా మనకు? నాకు న్యూ ఇయర్ కోసం కావాలా. డిజైన్ నచ్చింది చాలా, కానీ లేదా? ఆన్లైన్ పెట్టుకుంటా. మాది ఆన్లైన్ పెడితే ఎప్పటి వరకు వస్తుందేమో తెలియదు మనకు. న్యూ ఇయర్కి వేసుకోవాలా? ఇదేం బాగుంది. అయ్యండి, ట్రైల్ అయ్యండి, అయిపోతుంది. ఇది బాగుంది, ట్రైల్ వేద్దామంటున్నాను. చూద్దాం. ఆయన కూడా అదే చేశాడు కదా. హాయ్ గైస్. మీరు అంత ఇక్కడేనా? ఇక్కడే. నేను ఎప్పుడు వస్తా కానీ షాప్ బయట నుంచి చూస్తా కానీ లోపల రాలే. ఎప్పుడు రావాలి. మేము వస్తుంటాం, మీ ఫ్యాన్స్ ఉంటాం. థ్యాంక్ యూ. అసలైన ఫ్యాన్ ఇక్కడ ఉన్నాడు. బాగుంది. అసలు సెకండ్ శాంటా క్లాస్. సెకండ్ ఇక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. దొరకట్లేదు. మనకు నచ్చిన స్టైల్ కూడా లేవు. ఏం చేస్తాం, బ్యాడ్ లక్.
మంచి ఆఫర్ ఉంది, 3000 కొంటే 3000 ఫ్రీ ఇక్కడ. అన్లిమిటెడ్కి వచ్చిన అన్లిమిటెడ్గా చూసినా కానీ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేను లేట్ వచ్చిన, కొంచెం సైజులు దొరకలేవు. సో ఐ గైస్ ఒక్కసారి చేర్స్. అది లైట్ వస్తూనే ఉంటుందా? ఇది 3వ షాప్. సైజ్ దొరకట్లేదు. సంక్రాంతి కుర్తాలు సంక్రాంతి కోసం బోలతో జిగల్ జిగల్ మాలం నా పూరా బాగుంది. దీనికి సైజ్ మాత్రం కరెక్ట్గా ఉంది నాకు తెలిసి. ఇది 3వ షాప్. 3వ షాపు అది ఇన్నే అవుతుంది. 2-3 ఇటువంటి తీసుకుంటే సంక్రాంతి, భోగి, కనుమ సరిపోతుంది. అన్నిటికీ కుర్తానే ఇస్తారు. నాకు కుర్తానే ఇస్తారు బాగా కదా. పొట్ట ఒకటే, దీన్ని లేకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇక్కడ మంచి మంచి ఉన్నాయి డిజైన్లు అన్నీ. ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నా. సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఒక 3 తీసుకుందామని అనుకుంటున్నాను. కనుమ, సంక్రాంతి, భోగికి. న్యూ ఇయర్కి లేదు, అది మొత్తం న్యూ ఇయర్ అంతా ఇలాంటి స్టైల్ ఉంటుంది. ఇది ఎలా ఉంది ఒక్కసారి మీరు చెప్పండి. టైట్గా ఉందా? నాకైతే మంచిగా ఉంది. ముడివేసుకున్నాం కాబట్టి కొంచెం టైట్గా అనిపిస్తుంది, కానీ గుడ్. 40% డిస్కౌంట్. 6280 అంటుంది. 3800 వరకు వస్తుంది. చూద్దాం, ఒకసారి ఆలోచిస్తాను. మాకైతే ఇప్పుడు 3 తీసుకుంటాం మనం. ఇది ఎల్లో, బ్లూ, బ్లాక్. యాక్చువల్గా ఈ వైట్ అయితే మస్తు నచ్చింది, కానీ ఏం చేస్తాం, ఇది కొంచెం చిన్నగా అయిపోతుంది నాకు. సైజు బాగా టైట్ అవుతుంది వాస్కోట్, అందుకోసం అది తీసుకుంటున్నాం. కానీ ఠీకే वो वाला बस है. ఇవైతే తీసుకుంటున్నాం 3. సో సంక్రాంతికి అయితే వచ్చేస్తాం వస్తాయి 3. న్యూ ఇయర్కి మనకు కోట్ కావాలి, కోట్ కోసం వెళ్తున్నాం మనం. చలో గైస్ వెళ్దాం. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ నేను సాయంత్రం వెస్టిన్కి వెళ్ళాలి. యా, సో ఇప్పుడే షాపింగ్ చేసుకొని వచ్చినాం. 3 కుర్తాలు, ఒక హుడీ, ఒక టీషర్ట్, ఒక షర్టు. ఇప్పుడు ఎవరెవరికి ఏమొస్తుందో నాకు తెలియదు. అన్ని సైజులు ఒకటే ఉంటాయి. 2 పిల్లలు వేసుకోవచ్చు, ఒక తండ్రి వేసుకోవచ్చు. ఇలాంటి తీసుకొచ్చే వరకు దూల తిరిపోయింది. ఇప్పుడు ఎంత టైం? మేము ఎప్పుడో 1 గంటన్నరకు పోయినాం, 4 అవుతుంది. సో నేను వెస్టర్న్ హోటల్ వెళ్ళడానికి మెట్రో ఎక్కాను. చాలామంది అదే మెట్రో ఎందుకు వచ్చారంటే, మనకేముంటుంది, మనం కామన్ కదా, మనం అందరినీ కలుసుకోలేము కాబట్టి పెద్దగా అదేం ఉండదు నాకు. మెట్రో కానీ, బస్సు కానీ, ఏదైనా కానీ పబ్లిక్ సర్వీస్ తీసుకుంటూనే ఉంటుంది. సో మనం వెస్టిన్ హోటల్కి అయితే అరైవ్ అయిపోయాము. లోపలికి వెళ్తున్నాను. చూడండి ఎంత మంచి క్రిస్మస్కి సెలబ్రేషన్కి చేశారు కూడా. నెక్స్ట్ న్యూ ఇయర్కి కూడా అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చూస్తే మాత్రం బాగుంది. డైరెక్ట్గా హోటల్ కూడా అద్భుతంగా ఉంటుంది. నాకు ఇది గిటార్ దగ్గర ఇంతకుముందు నేను ఒకసారి వాయించాను, బాగుంటుంది. గిటార్ కాదు, పియానో అనుకుంటా. అయితే ఎవరైతే మా ఫ్రెండ్ వచ్చారో, మా సార్ వచ్చారో ఆయన చూపెట్టాను. సార్ మాటలు మాత్రమే వినపడతాయి. నాకు ధృవ గుర్తొస్తుంది. నేను నడుచుకుంటూ వచ్చిన సీనే ఇంతే సార్. ఇక్కడ నుంచి అట్లా నడుచుకుంటూ వచ్చేది. ఇది లాంజ్, ఎగ్జిక్యూటివ్ లాంజ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి స్పెషల్ గెస్ట్కి మాత్రమే ఇస్తారు, అందరికీ ఇవ్వరు. సో ఇక్కడ మనకు 6 నుంచి 8 o'clock వరకే ఉంటుంది. ఇవన్నీ స్వీట్స్. లోపల అలా ఉంటే బయట చూసుకుంటే ఎలా ఉంటుందో. ఎస్ సార్ కదా, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు మరీ పెద్దగా అయిపోయింది. సో ఇప్పుడైతే మంచి ఫుడ్ అయితే అయిపోయింది.
లాస్ట్లో సమ్ స్వీట్స్ లాగా ఫ్రూట్స్ ఉన్నాయి. అలాగే ఇది ఒక స్వీట్ డిష్ మ్యాంగో. ఇక్కడ నాకు కాళ్ళు ఉంటాయి సార్ నిజంగా చెప్పాలంటే. ఇట్లా చూస్తే డిటెక్టెడ్ అంటారు. ఈ 15th ఫ్లోర్ నుంచి మనకు అంత బ్రహ్మాండంగా కనబడుతుంది సార్. టీవీ పెట్టి వచ్చేసారు. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ అని వస్తుంది. సార్ వాళ్ళ సెంటు వర్షాచి సరే ఇద్దాం. ఇదంతా మైండ్ స్పేస్. ఇదంతా బాగుంది. సరే సరే సో వర్క్ అయిపోయింది, బయలుదేరిపోతున్నాం. నెక్స్ట్ టుమారో. సో ఈరోజు టైం ఇలా చాలా బ్రహ్మాండంగా మన వెస్టర్న్ హోటల్లో జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. సో ఇంకో బ్లాగ్లో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు బై బాయ్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, గుడ్ నైట్, షబ్ ఖైర్. మీ గడ్డం నవీన్. చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. జబర్దస్త్ నవీన్ ఒరిజినల్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.